హలో ఫ్రెండ్స్, జేఎన్టీయూఏ అనంతపురం కొత్తగా నోటిఫికేషన్ వదిలింది సప్లీస్కి. 31322122 సప్లీస్ వదిలేరు. అయితే నేను ఏఎంఈ అనే సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. తెలుసు కదా ఏఎంఈ అంటే యాంటీనా మైక్రోవేవ్స్. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే థియరీ అన్నమాట. ఇవన్నీ ఈ థియరీ చదువుకుంటే అట్లీస్ట్ చాలా అటెంప్ట్ చేయొచ్చు, అందుకే యూజ్ అవుతుందని చెప్తున్నా. నేను కూడా మోస్ట్లీ ఎలాగే చదువుతాను, ఇవే చదివాను కూడా. నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను 4 ప్రాజెక్ట్ రివ్యూస్ అనమాట. మా ఫ్రెండ్స్ చెప్పారు ఈ మధ్య సప్లీలు వదిలేరు అని. సో ఎవరికైనా అవసరమైద్దని ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షేర్ చేస్తున్నాను మీతోటి. ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా చదవండి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మోస్ట్లీ ఈ క్వశ్చన్సే రావచ్చు క్వశ్చన్ పేపర్లో. నేను ప్రీవియస్ పేపర్స్ కూడా చెక్ చేశాను, మోస్ట్లీ ఇవే వస్తాయి. ఇవి చదువుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఒక్కొక్క యూనిట్ నుంచి అన్నీ తీస్తున్నాను. యూనిట్ వైజ్గా అయితే రాయట్లేదు, ఒక్కొక్క యూనిట్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ తీసి అలాగా రాస్తున్నాను. మీరు ఈ క్వశ్చన్స్ లైన్ వైజ్గా చదువుకుంటే మోస్ట్లీ పాస్ అవ్వచ్చు. ఎక్కువ మార్కులు అంటే చాలా కొంచెం కష్టమే, కానీ డెఫినెట్గా పాస్ అవుతారు, అందుకే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ గన్ ఆక్సిలేటర్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్గా మాకైతే చెప్పారు. ఈ గన్ ఆక్సిలేటర్ చదివితే ఖచ్చితంగా 2 మార్క్స్ కానీ లాంగ్ ఆన్సర్లో కానీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇది. తర్వాత ఇంపాక్ట్ డయోడు ఖచ్చితంగా రావచ్చు. చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా నేను చూశాను. చాలా క్వశ్చన్ పేపర్లు ఏంటంటే ఈ ఏబీలు రావడం జరిగింది. ఈ ఏబీలు రావటం వల్ల 5 మార్క్స్ దానికి, 5 మార్క్స్ దీనికి, లేకపోతే 4 మార్క్స్ ఒక క్వశ్చన్కి, 3 మార్క్స్ ఒక క్వశ్చన్కి ఇలా రావడం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క క్వశ్చన్లో ఏబిసిడి అని 4 ఇచ్చి ఆ 4కి మనం ఎక్స్ప్లెనేషన్ రాయాల్సి వస్తుంది. సో అలా కూడా హెల్ప్ అవుతుంది ఇది. తర్వాత విఎస్డబ్ల్యూఆర్, ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెక్ చేసినప్పుడు ఈ విఎస్డబ్ల్యూఆర్ అనే క్వశ్చన్ అన్ని క్వశ్చన్ పేపర్లో ఉంది, మోస్ట్లీ ఉంది. లాస్ట్ క్వశ్చన్ 5th యూనిట్లో ఈ క్వశ్చన్ అయితే డ్యామ్ షూర్ అండి. నెక్స్ట్ వచ్చేసి హెలికల్ యాంటీనా, హార్న్ యాంటీనా, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి వస్తుందండి. బ్లైండ్గా చెప్పచ్చు, హెలికల్ యాంటీనాలో, హార్న్ యాంటీనాలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. తర్వాత ఈ పారాబోలిక్ కూడా క్వశ్చన్ పేపర్లో మస్ట్ అండ్ షుడ్గా ఏబీలో వచ్చిన అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చిన ఖచ్చితంగా ఈ పారాబోలిక్ గురించి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఈ మ్యాజిక్ టీ ఏంటంటే 2 మార్క్స్కి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్లైండ్గా చెప్పచ్చు, 2 మార్క్స్లో మ్యాజిక్ టీ అయితే వచ్చేస్తుందండి. అలాగే ఈ లాంగ్ క్వశ్చన్స్లో ఈ 10 మార్క్స్లో ఏంటంటే 5 మార్క్స్కి అలా ఏబీలు ఇచ్చేస్తే మాత్రం మ్యాజిక్ టీ వస్తుందండి కన్ఫామ్గా. ఏగా కానీ బీగా కానీ ఈ మ్యాజిక్ టీ మాత్రం వస్తుంది. తర్వాత హెచ్ ప్లేన్ అనే కాదండి, హెచ్ ప్లేన్, ఈ ప్లేన్, ఎస్ ప్లేన్ చదవండి. ఆ మూడిట్లో ఒకటైతే కన్ఫామ్గా వస్తుందండి. ఏబీలు ఇచ్చినప్పుడు మాత్రం ఒకటైతే కన్ఫామ్గా వచ్చిద్ది. 3 చదివితే బాగుంటుందండి. నేను అక్కడ రాయలేదు, కానీ నెక్స్ట్ రాస్తాను, నెక్స్ట్ క్లిప్లో ఉంటుంది చూడండి. తర్వాత లెన్స్ యాంటీనా అండి. ఈ లెన్స్ యాంటీనా వచ్చే అవకాశం ఉందండి. లెన్స్ యాంటీనా ఈజీగానే ఉంటుంది, ఒకసారి చూడండి. టైప్స్ ఆఫ్ లెన్స్ యాంటీనా, ఈ లెన్స్ యాంటీనా ఒకటైతే ఈ టైప్స్ ఆఫ్ లెన్స్ యాంటీనా ఒకటి ఉంటుందండి. ఈ టైప్స్ ఆఫ్ లెన్స్ యాంటీనాస్ కొన్ని టైప్స్ ఉంటాయి, 4 or 5. ఆ టైప్స్ చదువుకొని కొంచెం థియరీలాగా ఉండే చదువుకొని దాని గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుంటే ఖచ్చితంగా ఏదో చేస్తారండి. తర్వాత వచ్చేసి మోనోపోల్ అండి. ఈ మోనోపోల్ కూడా అంత ఇంపార్టెంట్ ఏమో కానండి, ఖచ్చితంగా ఒక్కవేళ రావచ్చండి, చెప్పలేం. బ్యాడ్ లక్ కదండి. జేఎన్టీయూ అంటే మరి ఏ క్వశ్చన్ వచ్చిద్దో ఏ క్వశ్చన్ రాదో మనం అసలు చెప్పలేమండి.
ఆడికి నచ్చితే ఎత్తాడు, లేకపోతే లేదు. కానీ మోనోపోల్ కూడా రావచ్చని నేను అనుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి యాగియుడ యాంటెన్నా. ఇది ఎంత పెద్ద క్వశ్చన్ అంటే అండి, మా మేడం చెప్పినప్పుడు దీన్ని చదవాలా వద్దా అన్నంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా. ఖచ్చితంగా 3 or 4 పేజెస్ ఉంటుంది. కానీ దాన్ని చదివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చదువుకోండి. నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్కి అయితే అది అసలు చదవడం రాదండి. నేను చదవలేదండి, అది చదవలేమండి, కానీ అది ఇంపార్టెంట్ అండి. తర్వాత వచ్చేసి మైక్రోస్ట్రిప్ యాంటెనాస్ అండ్ దాన్ని మైక్రోస్ట్రిప్ అయినా అనొచ్చు, ప్యాచ్ యాంటెనా అయినా అనొచ్చు అండి. ఇది కూడా ఏబీలు ఇస్తే వస్తుందండి, ఏగా కానీ బీగా కానీ రావచ్చు. తర్వాత వచ్చేటి టీఈడి. ఈ టీఈడి అనేది 2 మార్క్స్కి డ్యామ్ షూర్గా వస్తుందండి. 2 మార్క్స్కి అయితే వచ్చి దిగిపోద్ది. 10 మార్క్స్లో కూడా ఏబీలు వస్తే అందులో వచ్చే అవకాశం ఉందండి. టీఈడి అంటే ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రానిక్ డివైస్ అండి. 2 మార్క్స్కి అయితే కన్ఫామ్గా వచ్చిద్ది, ఒకసారి చూసుకోండి. మీకు 2 మార్క్స్కి కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను 2 మార్క్స్కి కూడా ఒకరోజు వీడియో తీసి విత్ ఆన్సర్స్ అయితే నేను పెడతానండి. నెక్స్ట్ వచ్చేసి అవలింజా అండి. ఈ అవలింజా క్వశ్చన్ అనేది నాకైతే ఎక్కడ తగలేదండి, కానీ మా మేడం ఇది ఇంపార్టెంటే అని చెప్పింది. మేబీ 2 మార్క్స్లో రావచ్చు, ఒకసారి చూసుకుంటే బెటర్ అండి. చూసుకుంటే బాగుంటుంది కదండి. 2 మార్క్స్కి వస్తే రాయొచ్చు, లాంగ్ ఆన్సర్లో కూడా రావచ్చు అండి. ఎందుకంటే మనం టైం బ్యాడ్ అండి, జేఎన్టీ అంటే అంతేనండి. తర్వాత వచ్చి 10 క్వశ్చన్స్ అనేది 16-15కి వెళ్ళిపోతుందని అనుకోకండి. ఆ మాత్రం చదవాలి కదండి. ఆ మాత్రం చదవకపోతే సప్లీలు వెనకేసుకోవాలండి. ఆపరేషన్స్ ఆఫ్ గన్ డయోడ్. ఈ గన్ డయోడ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గన్ డయోడ్ కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు, వచ్చేస్తుంది పేపర్లో. మంచిగా చదవండి. ఈ ఉన్న ఈ క్వశ్చన్లన్నీ నేను ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, సప్లీ పేపర్స్, రెగ్యులర్ పేపర్స్ అన్నీ చెక్ చేసి రాశానండి. మీకు ఆన్సర్స్ కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. మీకు ఆన్సర్స్ కావాలంటే నా దగ్గర ఉన్నాయి. 2 మార్క్స్ కావాలన్నా నేను ఆన్సర్స్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ పెడతాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయిందండి బాగా సప్లీలు, కాబట్టి ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.